అలాగే రైతులకు సంబంధించిన వీడియో కాబట్టి ప్రతి ఒక్క రైతులు మనం మద్దతు ఇచ్చుకోవాలి, రైతులంతా ఐక్యమత్యతో ఉండాలి. అప్పుడే దేశంలో రైతు అనేది ఏంటి అనేది అందరికీ తెలుస్తుంది. ఓకేనా? ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే రైతులకు సంబంధించిన వీడియో అన్ని లైక్ చేయండి, షేర్ చేయండి. రైతులలో కలిసి కట్టుగా ఉండాలి. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యాపారులు కలిసి ఉంటారు, కానీ రైతులలో మాత్రం ఐక్యమత్యం ఉండదు. సీడ్స్ గురించి చెప్పుకోరు, మందుల గురించి చెప్పుకోరు. ఒకరు చెప్పుకోవాలంటే బాధపడతారు. నాది బాగా పండాలి, పక్క నుండి బాగా పండొద్దని చూస్తూ ఉంటారు. మనం వల్ల ఒకరు స్వార్థంతో ఉన్నాం కాబట్టి రైతులు అనేది నేలలో కింద కలిసిపోతున్నాం. వ్యాపారులు వేరే రంగాలు ఉన్న వాళ్ళు ఒక్కొక్కరు చెప్పుకొని కష్ట సుఖాలలో కలిసి ఉండి వాళ్ళు ఎదుగుతున్నారు. రైతులేమో ఒకరు పడక విత్తనాలు మందుల గురించి చెప్పక ఎవరు ఒకరు తెలియక ఒకరు నష్టపోతున్నారు. అందుకనే వ్యవసాయ రంగం అనేది చులకనైపోయింది. కాబట్టి మనందరం కలిసి ఉండాలి, అప్పుడే ఎవరైనా మన మాట వింటారు. ఓకేనా? ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్. ఈ ధన్వి సీడ్స్ కంపెనీ వారి సంధ్యా విత్తనం ఏ విధంగా కాపు కాసిందో ఒకసారి చూడొచ్చు. కాపు అయితే చిక్కగా ఉంది, కాయలు కూడా చాలా బాగా బరువు అయితే రావడం జరిగింది. తాలు చూద్దామనలేదు. ఆల్రెడీ ఒక కాపు అయితే తెంపేయడం జరిగింది రైతు. మళ్ళీ ఇంకో కాపు హార్వెస్టింగ్ చేస్తున్నారు. మనం రైతుతో కూడా మాట్లాడిద్దామండి. మీరు మొత్తం వీడియోని పూర్తిగా చూడండి.